తిరుపతి గ్రూప్ థియేటర్స్లో శిక్షా సినీ యూనిట్ సందడి చేసింది. శిక్షా మూవీ విడుదల సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతి గ్రూప్ థియేటర్స్లో ఆ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు గ్రూప్ థియేటర్స్ యజమాని డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు జగన్నాథం మాట్లాడుతూ, తిరుపతి స్థానికులైన విద్యార్థులు ఎంతో శ్రమించి శిక్షా సినిమాను తెరకెక్కించడం చాలా అభినందనీయమన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కుటుంబ సమేతంగా సంతోషంగా చూడదగ్గ చిత్రం శిక్ష అని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కుటుంబ సమేతంగా సంతోషంగా చూడదగ్గ చిత్రమని తెలిపారు. చిత్రాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వారాహి డెవలపర్స్ అధినేత బాబ్జీ రాయల్ మాట్లాడుతూ, హీరోయిన్ సోనియా, హీరో లోకేష్ అంగేరి చాలా చక్కగా నటించారని అభినందించారు. అనంతరం శిక్షా మూవీ హీరో హీరోయిన్లు చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుంది. సినిమా రంగం అనేది కనుమరుగైపోయింది. అలాంటి సినిమా రంగాన్ని ఈరోజు తిరుపతిలో కొంతమంది విద్యాభ్యాసం పూర్తి చేసుకొని శిక్ష అనే సినిమాకి స్థానికులుగా ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడి ఈ సినిమాని తీశారు. కానీ తిరుపతిలో ఉన్న ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే తెలుగు ప్రజలందరూ కూడా చక్కగా తల్లిదండ్రులతో ఈ సినిమాను చూసి అందరూ ఆనందించి వాళ్ళ యొక్క కళలను నెరవేర్చేదానికి మీరందరూ ఆశీర్వదిస్తారని ఈ సినిమా చూడాల్సిందిగా మేమందరూ కోరుకుంటున్నాం. ఈరోజు తిరుపతి గ్రూప్ థియేటర్లో మన చదలవాడి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ సినిమాని లాంచ్ చేసి అందరూ కూడా కనువింపు చూసేటట్టుగా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా చూసే విధంగా చాలా చక్కగా ఆనందంగా ఆహ్లాదకరంగా తీశారు. అందరూ చూడాలని మరి మేమందరూ కోరుకుంటున్నాము. ఈ శిక్ష మూవీ మన తిరుపతి వాళ్ళు తీయడము చాలా ఆనందదాయకంగా ఉంది. దీంట్లో కథానాయకి సోనియా మరియు లోకేష్ అంగేరి హీరో చాలా చక్కగా నటించారు. వీళ్లకు మా వారాహి డెవలపర్స్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. శిక్ష మూవీ చాలా బాగుంది. అందరూ తిరుపతి ప్రజలందరూ వీళ్ళని చూసి ఈ ఫిలింని చూసి ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. సో మేము తిరుపతి వాళ్ళం రీసెంట్గా ఒక మంచి సినిమా చేసాం శిక్ష, అమ్మాయిల నేపథ్యంలో ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మీద. సో దానికి తిరుపతిలో ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి ఈరోజు థియేటర్లో మొత్తం కన్వింగ్గా జనాలు వచ్చి చాలా సపోర్ట్ చేశారు. దీనికి మెయిన్గా గ్రూప్ యాజమాన్యానికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా జగన్నాథన్ సార్కి, మా వెనుముక్క, మా బాబ్జీ సార్, వీళ్ళు లేకపోతే మేము ఇక్కడ స్టాండ్ అవ్వలేము. సో మీ అందరికీ ధన్యవాదాలు సార్. సో మీ వల్ల ఈరోజు సినిమా నిలబడింది. నా పేరు సోనియా. నేను శిక్ష ద లాస్ట్ కిస్ మూవీలో హీరోయిన్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ. ఇది ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం. సో తిరుపతిలో ప్రజలందరూ ఈ మూవీని చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతాప్ థియేటర్లో ఈ మూవీ ఆడుతుంది. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున మా శిక్షా టీం నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాము. జగన్నాథన్ సార్కి, బాబ్జీ సార్కి, ఇంకా ప్రతాప్ గ్రూప్ థియేటర్ అందరికీ, చదలవాడ చైర్మన్ సార్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాము. ఇలాగే తిరుపతిలో మా ఫిల్మే కాకుండా తిరుపతిలో ప్రతి ఒక్కరి టాలెంట్ని గుర్తు చేసుకొని ఇంత కష్టపడి చేసుకున్నందుకు అందరినీ ఇట్లనే హోప్ ఇచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.